శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి జాతకులకి 2024 సెప్టెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ నెలలోని రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాం. ఇక ముందుగా చిన్న గమనిక. మీ రాశికి అధిపతి ఎవరు? కుజుడు. ఆయన మీకు అష్టమ స్థానంలో ఉంటూ ఆయన శుక్రుడి పైన, కేతువు పైన తీక్షణంగా చూస్తున్నాడు. అలాగే మీకు పంచమం అంటే సంతాన స్థానంలో రాహు ఆయన శని నక్షత్రం ఉత్తరాభాద్లో సంచారం చేస్తూ నెక్స్ట్ ఇయర్ మార్చి 16 దాకా ఆయన ఉంటాడు. ఇక మీకు 4వ స్థానంలో అంటే వృత్తి, వ్యాపార, విద్య, ఆరోగ్య, వాహన, గృహ స్థానాలలో శని వక్ర సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఒక 119 రోజుల పాటు శుభగ్రహ గురువు ఆయన కూడా వక్రగమనంలో వెళ్ళబోతున్నాడు. రాబోతున్నటువంటి 18వ తేదీ అంటే సెప్టెంబర్ 18 మహాలయ పక్ష ప్రారంభం రోజున ఒక పాక్షిక చంద్రగ్రహం ఏర్పడబోతుంది. భారతదేశంలో కనపడదు. అలాగే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 2వ తేదీన మహాల అమావాస్య రోజున కంకణంగా కనపడేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం మీకు లాభస్థానంలో జరగబోతున్నది కేతుగ్రస్తంగా. ఇది కూడా భారతదేశంలో కనపడదు. ఇవన్నీ ఎందుకు ఏకరువు పెడుతున్నానంటే ఒక్కొక్కసారి ఫలితాలన్నీ కూడా ఈ నెల 15-16 తర్వాత ఇచ్చి ఏదో గందరగోళంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంటాయి. దాన్ని చూసి కంగారు పడవద్దు, ధైర్యంగా ఉండండి. సూర్యగ్రహణంలో, చంద్రగ్రహణంలో భారతదేశంలో కనపడకపోయినప్పటికీ అదేదో అవుతుందని సోషల్ మీడియాలో చూసి ఆందోళన చెందకండి. గ్రహణ ప్రభావాలు ఉండేటువంటి అంశాలు వేరే ఉన్నాయి. వ్యక్తిగత జాతకాలపై దాని ప్రభావం ఉండదు. ఏదన్నా ఉన్నా కించితున్నా నేను తగిన రెమెడీని ఈ రాశి ఫలితాలని తెలియజేస్తా. కనుక మీరు ప్రశాంత చిత్తంతో ఉండడానికే ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. 11వ తేదీ ఉదయం సూర్యోదయం దగ్గర నుంచి 11వ తేదీ రాత్రి 9:22 వరకు సాయంత్రం దాకా కొంచెం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కుటుంబ సభ్యులు కావచ్చు, సంతానం కావచ్చు, పక్కింటి వారు కావచ్చు, వెనకింటి వారు కావచ్చు, పై అధికారులు కావచ్చు, లేదా ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తులు, సహ ఉద్యోగులు కావచ్చు, ప్రయాణంలో కనపడేటువంటి ప్రయాణికులు కావచ్చు, ఎవరి మీద కూడా కొంతవరకు ఒంటికాల మీద లేవకుండా కొంచెం మనసు విప్పి మాట్లాడటానికే ప్రయత్నం చేయండి. అనవసరంగా బీపీ పెంచుకోవద్దు. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందువల్ల బీపీ పెరుగుతుంటుందని చేతిలో దమ్మిడీలు కొంచెం తగ్గుతుంటాయి. దాని ప్రభావం ఇటు చూపిస్తుంటుంది. కనుక చేతిలో కనుక దండిగా డబ్బులు ఉంటే ఈ ఆవేశం రాదు. చేతిలో డబ్బులు తగ్గే కొద్దీ ఆవేశం టెంపో పెరుగుతుంటుంది. అది ముఖ్యంగా 11వ తేదీ కొంచెం ఎక్కువగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఆ 11వ తేదీ ఆ రోజున అనవసరమే ఇతరులను కదిలించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరిని కదిలించుకోవద్దు. ఇన్ కేస్ కలహాల జోలికి అంతకంటే వెళ్ళవద్దు. నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే 11వ తేదీ రాత్రి 9:22 నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉండే సమయం అంతా కూడా తోబుట్టువులతో అంటే వారితో ఏదో కలిసిమెలిసి మీ హావభావాలు ఏమిటో వారికి తెలియజేస్తూ వారి హావభావాలతో మీరు షేర్ చేసుకుంటూ సరదాగా గడిచిపోతుంది. పెద్దగా ఇక్కడ మైనస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు. కానీ ఎంత మాట్లాడినా ఏదో మనసులో మీకు వెలితి మాత్రం ఉంటూనే ఉంటుంది. ఆ వెలితిని బయట చెప్పరు కూడా. కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు తోబుట్టువులైనా, రక్త సంబంధికులైనా ఎంతవరకు వాళ్ళతో మాట్లాడాలనో అంతవరకే మాట్లాడతారు తప్ప అంతకంటే అదనంగా ఒక్క ముక్క కూడా మాట్లాడరు. అంటే కొంత సీక్రెసీ మెయింటైన్ చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి అని మాత్రం చెప్పక తప్పదు. ఇక 3వ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 18వ తేదీ ఉదయం 5:44 వరకు ఇది కూడా కొంచెం ఏదో బలహీనంగా ఉన్నట్టుగా ఉంటుంది.
అసంతృప్తిగా ఉంటుంది పాయింట్ అంతా. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఆరోగ్యకరమైన వాతావరణం ఉందంటే ఇంట్లో ఏదో సృష్టి చేసిందని కాదు, ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, సుహృద్భావ వాతావరణం ఉండదు. ఏదో వస్తుంది పోతుంది, కొంచెం జాగ్రత్తగా అటు ఇటు వెళ్తుండాలి. ఏదైనా ప్రయాణాలు అప్పుడు వెళ్ళినా కొంచెం ఏదైనా వర్షాలున్నా అనవసరంగా తడవకండి, అనారోగ్యం వచ్చే సూచనలు ఉంటాయి. సంతానంతో కొంచెం మైత్రిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వృత్తిలోను, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, వ్యవహారంలోను, ఆరోగ్య విషయాల్లోనూ, వాహన విషయాల్లోనూ కొంచెం అప్రమత్తత కూడా ఉండాల్సిన స్థితి కూడా కనపడుతుంది. నెక్స్ట్ ముఖ్యంగా అక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే 15వ తేదీ ఆదివారం, ఆ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం అంటే చంద్రుడి యొక్క నక్షత్రం కనుక ఈ 15వ తేదీ ఆదివారం నాడు సరే సమస్యలు ఉంటుంటాయి, బాధలు ఉంటుంటాయి. బాధలు చెప్పుకునేవారు ఉంటే అవి కూడా వింటుంటారు. మీ బాధలు వినేవాళ్ళు ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ బాధలు మాత్రం మీరు ఒక్కోసారి వినాలి, తప్పదు. ఇలాంటి సమయంలో మీరు అనవసరంగా ఏదో కొంత ఆలోచన చేసి మనసంతా చెడగొట్టుకుంటారు. కనుక 15వ తేదీ ఆదివారం నాడు బ్లూ కలర్ డ్రెస్, నీలం రంగు దుస్తులు, ఇప్పుడు నేను వేసుకున్నాను కదా లాల్చి క్రిమ్షన్ కలర్, ఆ క్రిమ్షన్ కానీ బ్లూ కానీ నలుపు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాంటి బట్టల్ని ఆదివారం సూర్యోదయం తర్వాత నుంచి నెక్స్ట్ సూర్యోదయం అంటే 16వ తేదీ ఉదయం వరకు బ్లూ కలర్ డ్రెస్సులు మాత్రం ధరించకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ ధరిస్తే ఎట్లా అండి, ధరిస్తే ఏంటంటే వీళ్ళంతవరకు కొంచెం మనసు నియంత్రణ చేసుకుంటుండాలి. ఒక్కోసారి భావోద్వేగాలకు లోను కాకూడదు, దానివల్ల సమస్యలు ఉంటాయి. కొంచెం ప్రతి విషయాన్ని ఆచితూచి గమనిస్తూ, అవలోకిస్తూ, ఆలోచిస్తూ పావులు కలుగుతుండాలి. చిన్న విషయాన్ని కూడా బరస్ట్ కాకూడదు, ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్, ఇది కొంచెం తృప్తికరంగా ఉంటుంది ఈ 10 రోజుల్లో. 18వ తేదీ ఉదయం 5:44 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా 18, 19, 20, ఆ తర్వాత 21 కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది. దంపతుల మధ్య కొంతవరకు దాంపత్యంలో కొంత మెరుపులు ఉంటాయి, మెరుపులు, ఉరుములు మారు మెరుపులు, మంచి మంచి అనుకూల పరిస్థితులు, వండర్స్ ఉంటాయి. కొత్త నిర్ణయాలకి కొంతవరకు మెరుగులు దిద్దుతుంటారు. వివాహం కానటువంటి వారికి మంచి మంచి ఆలోచనలు చెప్పేవారు కూడా తోడవుతుంటారు. జీవిత భాగస్వాములు, భార్యాభర్తలు అన్నమాట. అలాగే వ్యాపార భాగస్వాములు, పార్ట్నర్స్గా ఉంటారు, బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళందరికీ చక్కగా అనుకూలంగా ఉంటుంది. క్రొత్త అంశాలు ఏదైనా కొంతవరకు దరికి వస్తుంటాయి. దీనికి తోడు మీకు ఆరోగ్య విషయంలో ఏదైనా చిన్నపాటి లోపం వచ్చినా అది తగ్గే సూచనలు తగ్గే విధంగా రిపోర్ట్స్ కూడా వస్తాయి. రుణభారం తగ్గించుకోవడానికి కొంతవరకు మెరుగైన స్థితి దరిదాపులు వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏదైనా 18, 19, 20, ఆ తర్వాత 21 కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది. డెవలప్మెంట్స్ బాగుంటాయి. కనుక ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి సమయంలో మీ ఆదుర్దాకి వెళ్ళకండి, ఆందోళన చెందకండి. ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడండి, తృప్తిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా 18వ తేదీ ఆ రోజే మహాలయ పక్ష ప్రారంభం చెప్పాను కదా, ఆ రోజు గ్రహణం ఉందని. అది భారతదేశంలో కనపడదు. అవకాశం ఉంటే ఆ 18వ తేదీన మీరు వంటలో బూడిద గుమ్మడికాయ కానీ లేక గుమ్మడికాయ కానీ, కూర కానీ, పప్పు కానీ ఏదైనా చేసుకుని తినడానికి ప్రయత్నం చేయండి. మధ్యాహ్న భోజనంలో ఇప్పుడు రాత్రైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. బూడిద గుమ్మడికాయ లేదా తీపి గుమ్మడికాయ, ఈ 2 గుమ్మడికాయలు ఏదో ఒకటి తినడానికి ప్రయత్నం ఉంటే చేయండి. చక్కగా అనుకూల పరిస్థితులు వస్తాయి, ఆందోళన చెందవద్దు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్రం వైజ్ సమయాలు ఉన్నాయి. అవి ఇప్పుడు అంటే విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ శనివారం రాత్రి 8:32 నుంచి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6:49 వరకు అనుకూలమైన సమయం కానే కాదు. ఆ సమయంలో కొత్త కార్యక్రమాలకి శ్రీకారాలు, ఓపెనింగ్స్ అట్లాంటి వద్దు. ముహూర్తాలు లేవునుకో ఆయన కూడా ప్రారంభం చేద్దామనే ఆలోచన వద్దు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు.
ఇక అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6:49 నుంచి 16వ తేదీ సోమవారం సాయంత్రం 4:33 వరకు ఇది కూడా వారికి అనుకూలమైన సమయం కాదు. అనురాధ వారికి ఈ టైంని వదిలిపెట్టేయాలి. ముఖ్య కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకూడదు. రొటీన్ కార్యక్రమాలకి హ్యాపీగా వెళ్ళవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన జాతకులకి 16వ తేదీ సోమవారం సాయంత్రం 4:33 నుంచి 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:53 వరకు వీరికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా 18వ తేదీ ఆ రోజున మహాలయ పక్షాలు ప్రారంభం. గుమ్మడికాయ తినడానికి ప్రయత్నం చేయండి. శుభం.